ఫిబ్రవరి 5 దేవుని వాగ్దానం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. యెషయా గ్రంథము 62 అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మనమందరం నూతనమైనటువంటి దినాన్ని చూచి ప్రభువులో ఆనందించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకిచ్చే ఈ క్షేమాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అనుభవించే వారంగా, దేవుని మన జీవితంలో ఆశీర్వాదాలను మనం ఆస్వాదించే వారంగా ఉండాలి. అలాంటి గొప్ప దీవెన నీకు కలగాలని ప్రభువు చక్కటి వాగ్దానాలతో ప్రతిదినము నిన్ను నింపుతూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే, నీవు యెహోవా చేతిలో, అంటే నీ దేవుని యొక్క చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు. భూషణ కిరీటము అనేది అది అధికారానికి గుర్తు. కిరీటం అనేది అలంకరణ కాదు, కానీ అది ఖచ్చితంగా మనలను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కిరీటము దేనికి అంటే, మనము గొప్ప స్థాయిలో ఉన్నాము, మన జీవితంలో అధికారం ఉన్నది అనే విషయాన్ని మనం స్తుతిస్తూ, రెండోదిగా కిరీటములు శ్రమ, కష్టము, బాధ వీటన్నిటినీ జయించినటువంటి వారికి, అంటే ఆటల్లో కానీ ఇంకా ఇతరితర వాటిల్లో జయించిన వారికి ఒక కిరీటాన్ని అనుగ్రహించడం మనం చూస్తాం. కిరీటము అనేది నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు ఉంచుతాడు అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. అలాంటి భూషణ కిరీటముగా దేవుడు నిన్ను చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులారా, మరి నీవు దేవుని యొక్క చిత్తంలో ప్రభువు యొక్క భూషణ కిరీటముగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు అనుభవించేవానిగా దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి ప్రభు చేతిలో ఇమిడిపోవాలి. అలా దేవుని చేతిలో ఇమిడిపోతే, ఇదిగో నాకు ఎప్పటికీ రాదు ఈ కిరీటం అని అనుకుంటున్నావేమో, ఎప్పుడు నాకు విజయం రావట్లేదు అని బాధపడుతున్నావా? వాటన్నిటినీ దేవుడు ప్రక్కకు పెట్టి నిన్ను ఆయన కిరీటంగా చేయబోతా ఉన్నాడు. అట్టి కృపాభాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, భూషణ కిరీటంగా నిబిడలను ఉంచండి. ఈ దినము వారి కష్టము, బాధకు తగిన ఫలితం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినమునైనా వారి ప్రయత్నాలు, పనులు, ప్రయాణాలు అన్నిటిలో గొప్ప జయము దయచేసి భూషణ కిరీటముగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.